మొట్టమొదటిగా ప్రభలోత్సవం ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ కోనసీమ ఏరియాలో పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి 476 సంవత్సరాలు అయినట్టుగా మాకు రికార్డు ఉంది. ఒక 60 ప్రభలు వస్తాయి ఊరికి, మా తీర్థానికి. చాలా విశేషంగా జన సముద్రంగా కూడా ఈ తీర్థం జరుగుతుంది. మన కోనసీమకి ప్రభల తీర్థం ఎలా వచ్చింది? పూర్వం కోటప్పకొండకి మా ఊరు అగ్రహారం గ్రామ కవరస్తులు కర్రా సమ్మన శాస్త్రి గారు 500 సంవత్సరాల క్రితం ఆయన కోటప్పకొండకి వెళ్లి ఆ ప్రభలు చూసి మనకు కూడా చేసుకుంటే బాగుంటుందన్న సంకల్పంతో ఈ 5 వాళ్ళని పెద్దవాళ్ళందరినీ కలిసి మనం చేసుకుందాం అని చెప్పేసి 476 సంవత్సరాల క్రితం కర్రా సమ్మన శాస్త్రి గారు తీసుకొచ్చి ఆ నమూనావి చేయించి 5 వాళ్ళని వేసి ఇక్కడ మొదలు పెట్టారు. కోనసీమలో మొట్టమొదటిగా మొదలు పెట్టింది ఈ 5 వాళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు. మనకి పంచముఖ రుద్రులు అని చెప్పేసి స్వామివారు సజ్జోజాత రుద్రులు బ్రహ్మేశ్వర స్వామివారు, అలాగే వామదేవ రుద్రులు నరేంద్రపురం స్వామివారు, అఘోర రుద్రుడేమో పున్నానపల్లి, తత్పురుష రుద్రుడేమో మోడికురు స్వామివారు, ఈశాన రుద్రులేమో అవిడి స్వామివారు. మొత్తం 5 రుద్రులు కూడా ఒక చోట కొలువై ప్రభల తీర్థాన్ని జరుపుకునేందుకు సనాతనంగా 476 సంవత్సరాల నుంచి వస్తున్నది.